ఉన్నారు. సరిత పాపకు జలుబైంది. మా పాపకు జలుబైంది. చాలా రోజులకు జలుబైంది కదా. అవును, ఎప్పుడో పోయిన సంవత్సరం అయిందా జలుబు? కాలే కదా. కాలే. మామూలుగా జ్వరం వస్తుంది. మొన్న చలికాలంలో మామూలుగా జ్వరం వచ్చింది ఒకటే రోజు. అది కూడా పోయిన వర్షాకాలంలో కూడా అట్లా జ్వరం వచ్చింది అంతే తప్ప జలుబు అయి చాలా నెలలు చాలా సంవత్సరాలు అవుతుంది. జలుబు అయింది నా బిడ్డకు. వీడికి ఇంకా కాలేదు. మా ఊళ్ళకు ఎక్కువ జ్వరాలు రావు, జలుబులు కావు. అప్పుడప్పుడు చిన్నప్పుడు అంటే ఊకే అట్లా వచ్చేది. కానీ ఈ మధ్య కాలంలో అస్సలు జలుబు జ్వరాలు రావట్లేదు. సంవత్సరానికి ఒక్కసారైనా జలుబు కావాలి. ఇవాళ నా బిడ్డకు జలుబు వస్తే నాకు ఒక హ్యాపీనెస్. మా ఇంట్లో చాలా రేర్ గా జరిగేది వీళ్ళకి జలుబు జ్వరాలు. మా ఆయన నవ్వడం, నేను సీరియస్గా ఉండడం, ఇవి చాలా అరుదుగా జరుగుతాయి. ఏం కాదు, తగ్గుతుంది. సరేనా? అయినా నా బిడ్డ మస్తు యాక్టివ్గా ఉంది జలుబు వచ్చినా కదా నాన్న. తగ్గదా? ఎందుకు ఎందుకు తగ్గుతుందిలే, 3 రోజులుగా తగ్గుతుంది. నేను ఇవాళ టానిక్ తీసుకొస్తా. సరేనా? నీకు జ్వరం ఎప్పుడు వచ్చింది లాస్ట్ టైం? చలికాలంలో అనుకుంటా. జలుబు వచ్చి మాత్రం చాలా రోజులు, సంవత్సరాలే అవుతాయి. మా ఆయనకు జలుబు వచ్చి, మా ఆయనకు జలుబు కాదు, మా ఆయనకు జ్వరం వచ్చి 2 సంవత్సరాలు దాటింది అనుకుంటా. వాళ్ళప్పుడు లెనిన్ అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వచ్చింది జ్వరం. మళ్ళీ రాలే తెలుసా. వెరైటీ మా ఫ్యామిలీ.